అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఈ వీడియో మీరు చివరిదాకా చూడండి. ఓల్డ్ లేడీ డిస్కౌంట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అడవిలో ఉన్న అమెరికాలో ఉన్న ఇదే బాధ ఆడవాళ్ళకి, అందులోనూ పెద్దవాళ్ళైన ఆడవాళ్ళకి ఇంకా బాధ. సో 3 స్క్రూలు బిగించడానికి పనబ్బాయిని పిలిస్తే వాడి ఫ్రెండ్ని వేసుకొచ్చాడు. ఇద్దరికి కలిపి $50 అడిగారు. 3 స్క్రూలు బిగించాడండి. అంటే మెటల్ది అనమాట. నా దగ్గర మెటల్కి కన్నం పెట్టే స్టూల్ లేక వాళ్ళని పిలవాల్సి వచ్చింది. సో అదనమాట $50 పుచ్చుకున్నాడు. ఇంకా అంతే. మరి పెద్దవాళ్ళం అయ్యాక ఇలాగే పుట్టినప్పటి నుంచి ఆడవాళ్ళని ఏదో విధంగా అబ్యూజ్ చేస్తూ ఉంటారు. అంటే కనిపించకుండా అనమాట. మళ్ళీ క్యాష్ ఇవ్వాలి. ఇచ్చాను. పోనీ ఇచ్చిన క్యాష్ వాడు తాగి తందనాలు ఆడకుండా ఉంటే చాలు. ఏ ఫెంటనాలు ఓవర్ డోస్లు అయ్యి వాళ్ళ అమ్మ బతికుండగానే వాళ్ళ అమ్మ నాన్న బతికుండగా వీడు చావకుండా ఉంటే చాలు. గన్ వైలెన్స్కి కానీ ఈ డ్రగ్స్కి కానీ పాడు చేసుకోకుండా ఉంటే అంతే చాలు. దేవుడా, ఈ పిల్లలకి కాస్త బుద్ధి చెప్పు. డబ్బులైనా కూడా వాళ్ళు పాడు చేయకుండా ఉంటే చాలు. తీసుకుంటే తీసుకున్నారు అని నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. సో చివరిదాకా చూడండి వీడియో. బాగుంది కదండి. నాది ఇప్పుడు మళ్ళీ దీన్ని సిమెంట్ బ్లాక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చుట్టూతో పెట్టి మట్టేసి దాంట్లో మొక్కలు వేయాలని నా ఉద్దేశం. ఇదిగో ఫైనల్ వర్షన్. ఇది కొంతవరకు అయ్యిందనమాట, సగం అయింది. ఇంకా పూర్తిగా చేయలేదు, ఇంకా చేస్తాను. అంతా అయ్యాక మళ్ళీ చూపిస్తాను. సో ఎవరైనా సరే ఇప్పుడు పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి డబ్బులు ఎలా వచ్చాయంటే, మేము ఫ్రూగల్గా అంటే తక్కువ ఖర్చు పెట్టుకుంటాం అనమాట. జాగ్రత్తగా రూపాయి జాగ్రత్త చేసుకుంటాం. అదేమో ఇవి పిల్లలకి ఇవ్వడానికి కాదు, కానీ ఈ వాళ్ళు మత్తు మందులు, సినిమాలు ఈ పిచ్చిగా వేస్ట్ చేస్తారు కదా. చక్కగా ఉంటే నాకేం బాధ లేదు. నేను డబ్బులు ఇస్తాను పిల్లలకి. పనిచేసే పిల్లలకి ఎప్పుడు డబ్బులు ఇవ్వాలి, ఇస్తాను కూడా. మా లాన్ మోవర్ వాడికి ఎప్పుడు ఇస్తాను. వాడి లాన్ మోవర్ పాడవుతే దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తాను కూడాను. ఇప్పుడు వింటర్లో స్నో ప్లావ్ వచ్చినప్పుడు అది దానికి గుద్దదు అనమాట. పోయిన సంవత్సరం వింటర్లో దానికి ఏం రక్షణ లేక గుద్దేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఆ స్నో ప్లావ్ వచ్చినప్పుడు గుద్దదు అనమాట. దాన్ని కొట్టడానికి వీలుండదు. ఆ స్నో వాళ్ళు రోడ్డు స్నో దగ్గరగా ఉంటుంది కాబట్టి మెయిల్ బాక్స్ రోడ్డు దగ్గరగా ఉండాలి. ఇది కొంచెం మోస్ట్లీ పూర్తయిందనమాట. మళ్ళీ నేను కొత్తవి కూడా తెచ్చుకుని దాంతో ఫినిష్ చేస్తాను. ఇదిగో ఇప్పుడు మళ్ళీ కార్లో వెళ్ళి కొత్త సిమెంట్ బ్లాక్స్ కూడా తెచ్చుకున్నాను. లోస్ గిఫ్ట్ కార్డ్ బాగా పనిచేసింది నాకు. సో ఇది పూర్తిగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా చూసి ఇంకా బాగా పెట్టుకుంటాను. చివరిలో చూపిస్తాను అంతాను. మొక్కలు కూడా వేసేసాను. చాలా బాగుంది కదా. కష్టపడ్డానండి, చాలా బాగుంది. నా వీడియోస్ నచ్చితే మీరు ఒక లైక్ కొట్టండి. తప్పకుండా లైక్ బటన్ నొక్కాలి, ఓకే. సో బేసికలీ ఇది మన పనులు మనం చేసుకుంటే బాగుంటుంది, చాలా తృప్తిగా ఉంటుంది అన్నమాట. ఇది సిటీ వాటరు పైప్ నుంచి వచ్చేదనమాట. అది కట్ ఆఫ్ వాల్వ్ అంటారు, ఇంటి ముందు ఉంటుంది. దాని మీద లాన్ మోవర్ వాడు కొట్టేయకుండా చుట్టూతో పెడుతున్నాను అనమాట బ్రిక్స్. ఇంతకుముందు ఊరికనే బ్రిక్స్ పెట్టి ఉంచాను. ఇప్పుడేమో ఇలాగా మొక్కలు వేయడానికి ఒక పార్ట్ కూడా పెడదామని ఆలోచన వచ్చింది. సరే ఇంకా బ్రిక్స్ చేస్తున్నాను కదా అని చెప్పి ఇలాగ పెట్టి ఒక మొక్క కూడా వేశాను. ఇంకా పూర్తిగా పెట్టలేదు, మళ్ళీ పెట్టాక చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. ఇదేమో నాది లైలాక్ చెట్టును, ఇదేమో వింటర్ క్లెమెటిస్ను. తెల్ల పూలు వస్తుంది, అది చాలా బాగుంటుంది. ఇది నాది ఇప్పుడు ఫైనల్ వర్షన్ అన్నమాట. కొత్తగా పెట్టినవన్నీ కూడా తెల్లగా ఉన్నాయి కదా, ఈ కొత్త సిమెంట్ బ్లాక్స్. తర్వాత ఏమో ఇంకా కొంచెం పెట్టాలి, బట్ మోస్ట్లీ పెట్టేశాను. తర్వాత ఏమో ఇది నా లిటిల్ ఫ్రీ లైబ్రరీ అంటారన్నమాట. పుస్తకాలు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకాలు ఇక్కడ పెట్టచ్చు, వాళ్ళు తీసుకెళ్ళచ్చు. దాని అదే వరుసలో ఇక్కడ వాటరు షట్ ఆఫ్ వాల్వ్ ఉంది కదా, నీళ్ళు షట్ ఆఫ్ వాల్వ్, దానికి ఇది పూర్తిగా ఫినిష్ చేశాను అనమాట. బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.